విశాఖపట్నం ఐటీ మ్యాప్లో మరో భారీ అడుగు. ఇప్పటి వరకు రెంటెడ్ సౌకర్యంతో పనిచేసిన ఇన్ఫోసిస్ ఇప్పుడు నగరంలోనే శాశ్వత గ్లోబల్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఋషికొండ, మధురవాడ పరిసరాల్లో మొదలైన ఇన్ఫోసిస్ ప్రస్థానం ఇప్పుడు ఎండాడ ప్రాంతంలో పెద్ద క్యాంపస్ రూపంలో కొత్త దశలోకి వెళ్లబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఐటీ కంపెనీలకు 99 పైసల నామమాత్ర లీజు ధరలతో భూమి కేటాయిస్తున్న సమయంలో ఇన్ఫోసిస్ శాశ్వత సౌధం విశాఖ అభివృద్ధికి ఏం సంకేతం ఇస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఇన్ఫోసిస్ మొదట విశాఖలో తాత్కాలిక ఆఫీస్ మోడ్లో అడుగుపెట్టింది. మధురవాడ, ఋషికొండ ఐటీసీస్లో సుమారు 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్మెంట్ సెంటర్ను నిర్మించి మొదటి దశలో 1000 మంది ఉద్యోగులతో ఆపరేషన్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. హైబ్రిడ్ వర్క్ మోడల్కి అనుగుణంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ఉద్యోగులను హైదరాబాద్ లేదా బెంగళూరుకు వెళ్లిపోకుండా ఇంటికి దగ్గరగా గ్లోబల్ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం ఇవ్వటమే వారి లక్ష్యమని ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఈ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకల్లోనే విశాఖను ప్రముఖ ఐటీ సిటీగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా వినిపించింది. విశాఖ నగరానికి ఉత్తర దిశలో ఉన్న ఎండాడ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల వరకు భూమి ఇన్ఫోసిస్కు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రకటించిన లిఫ్ట్ పాలసీ 4.0 కింద పెద్ద ఐటీ కంపెనీలకు భూమిని ఎకరాకు నామమాత్రం లీజు అంటే 99 పైసల ధరకు ఇవ్వటం గురించి ప్రభుత్వం ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలతో వ్యవహరిస్తోంది. అదే ప్యాకేజీలో భాగంగా ఇన్ఫోసిస్కు అనుకూల షరతులతో భూమి ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోద ప్రక్రియలో ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ శాశ్వత క్యాంపస్లో ఇన్ఫోసిస్ బహుళ అంతస్తుల గ్రీన్ బిల్డింగ్లు, ట్రైనింగ్ సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్లు, అలాగే భవిష్యత్తులో వేల సంఖ్యలో సీటింగ్ సామర్థ్యం గల ఐటీ వర్క్ స్పేస్ను నిర్మించాలనే ప్రాథమిక ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఇప్పటి 1000 ఉద్యోగుల డేటా సెంటర్ నుంచి రాబోయే సంవత్సరాల్లో కొన్ని వేల ఉద్యోగాల వరకు విస్తరించే సామర్థ్యం ఉన్న హబ్గా ఇది మారే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ నిర్ణయానికి వెనుక 3 కీలక కారణాలు ఉన్నాయి. మొదటిది స్థానిక టాలెంట్. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న ఇంజనీరింగ్, డిగ్రీ ప్రొఫెషనల్స్ను కాలేజీల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది యువత ఐటీ రంగంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ నిరంజన్ రాయ్ మాటల్లో చెప్పాలంటే విశాఖ ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ, వరల్డ్ క్లాస్ కనెక్టివిటీతో ఉన్న టాలెంట్ హబ్. ఈ టాలెంట్ను లోకల్లోనే స్కాన్ చేసి క్లౌడ్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీలో రీస్కిల్, అప్స్కిల్ చేయడానికి విశాఖ క్యాంపస్లు కీలక ప్లాట్ఫామ్ కానుంది. రెండవది హైబ్రిడ్ వర్క్ స్ట్రాటజీ. కోవిడ్ తర్వాతి పనితీరులో ఉద్యోగులకు తమ స్వస్థలానికి దగ్గరగా పనిచేసే ఆప్షన్ ఇవ్వటం వల్ల టాలెంట్ రిటెన్షన్ బాగా ఉంటుందని కంపెనీలు గుర్తించాయి. ఇన్ఫోసిస్ కూడా విశాఖ, కోయంబత్తూర్, హూబ్లీ, నోయిడా, కోల్కతా లాంటి టైర్ 2 నగరాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటెడ్ మోడళ్లను బలోపేతం చేస్తోంది. మూడవది రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు. ఐటీ పాలసీ, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్లకు 99 పైసల లీజు రేటుకు భూమి ఇస్తూ విశాఖను ఐటీ క్యాపిటల్గా చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అదే రకమైన ఆకర్షణీయ ప్యాకేజీను ఇన్ఫోసిస్కు లభిస్తుండటంతో కంపెనీ దీన్ని దీర్ఘకాల పెట్టుబడిగా చూస్తోంది. విశాఖలో ఏర్పడుతున్న పెద్ద ఐటీ క్లస్టర్ ఒకవైపు టీసీఎస్, కాగ్నిజెంట్ భారీ క్యాంపస్లు, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు, మరోవైపు వరల్డ్ ట్రేడ్ సెంటర్, సిఫీ వంటి డేటా సెంటర్, ఆఫీస్ పార్క్ ప్రాజెక్టులు ఇవన్నీ కలిపి నగరాన్ని కోస్తాంధ్ర ఐటీ బిజినెస్ హబ్ దిశగా తీసుకువెళుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ అంటే కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, మొత్తం ఎకోసిస్టమ్కు యాంకర్ బ్రాండ్ లాంటి ప్రభావం. చిన్న చిన్న స్టార్టప్లు, సప్లైర్ కంపెనీలు, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా బూస్ట్ పొందే అవకాశం ఉంది. విశాఖపట్నం ఇప్పటికే పోర్ట్, స్టీల్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ, రైల్వే జోన్, డిఫెన్స్ వంటి రంగాల్లో బలమైన ప్రాజెన్స్ కలిగి ఉంది. ఇప్పుడు ఐటీ, డిజిటల్ సర్వీస్ రంగంలో కూడా ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇతర గ్లోబల్ ప్లేయర్స్ రావటం నగర ఆర్థిక ప్రొఫైల్ను పూర్తిగా మార్చే స్థాయి డెవలప్మెంట్గా చూపబడుతోంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు విశాఖలో ఇన్ఫోసిస్ అంటే కొంతమందికి మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ పొజిషన్ అన్న మైండ్ సెట్ ఉంటే రాబోయే ఏళ్లలో విశాఖలోనే ఇన్ఫోసిస్ క్యాంపస్కు వెళ్లి పనిచేయాలి అని యువత డైరెక్ట్గా టార్గెట్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్కి ఇది ఒక స్పష్టమైన సిగ్నల్. మంచి స్కిల్ ఉంటే బెంగళూరుకు వెళ్లకుండానే మన కోస్తాంధ్రలోనే గ్లోబల్ ఐటీ జాబ్ దొరికే రోజులు వస్తున్నాయి. ఈ శాశ్వత క్యాంపస్ విశాఖ భవిష్యత్తు ఐటీ నగర రూపానికి ఒక స్ట్రాంగ్ బ్లూ ప్రింట్ వేసినట్లే కనిపిస్తుంది.